कबीर साहिब गारू संबाणीलो रासनारो सुमरन से सुख होते है सुमरन से दुख जाए कहे कबीर सुमरन करे तो साई माही समाए సుమరన్ చేసే నుంచి మన కర్మాలు పోతా ఉంటుంది. కర్మాలు పోతే మనకి సుఖ మళ్ళీ శాంతి దొరుకుతుంది. దాని కొరకే సుమరన్ చేసేప్పుడు ఇక్కడ బ్రహ్మద స్థానంలో మనస్సు నిలబెట్టి మనస్సు నుంచి సుమరన్ చేసే అలవాటు చేసుకునేలా. ఇప్పుడు ఫస్ట్ మనకి నోరు నుంచి సుమరన్ చేసే అలవాటు పడింది. చేస్తూ చేస్తూ మనస్సు నుంచి చేసేది చాలా మంచిది. ఇంకో మనస్సు నుంచి ఎట్లాగా చేయాలా అంటే మనకి ఒక సంశయం రావచ్చు. అంటే చూడండి, మనం ఊరికే ఉంటే మన మనసు ఊరికే ఉండాలి, లోపల యాదో ఒక సుమరణ చేస్తూ ఉంటుంది. దానికే మనసుతో జబాన్ అంటారు. ఇంకో వేరే ఈ లోక వస్తువు సుమరణ చేసేది వదిలిపెట్టి అదే స్థానంలో నామ సుమరణ నడాల. అప్పుడు మనస్సుకి వేరే చోటు పోయే అవకాశం దొరికేలా మనసు నిర్మలం అవుతుంది. మనసు వదిలిపెట్టి ఇడిసిపెట్టి మనం నామస్మరణ చేస్తే మనకి దొరికే లాభం దొరకాలే. ఎందుకంటే మనసు ఆడేడంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అదొక సెకండ్ స్థిరం కాదు. దాని నుంచి మనస్సుకి బ్రహ్మద స్థానంలో నిలబెట్టి ఆ నామముల పైన దృష్టి పెట్టుకొని మనం జపం చేయాలి. నోరు నుంచి చేస్తేనే అకస్మాత్ ఇప్పుడు నోరు నుంచి అలవాటు పడింది, అప్పుడు నోరు నుంచి చేసేప్పుడు ఆ పంచ నామాల పైన దృష్టి పెట్టుకొని సుమరణ చేయాలి. ఫస్ట్ మనకి గురు స్వరూపు నిలబడాలి. ఇప్పుడు గురు స్వరూప్ మనం ధ్యానం చేయాలంటే ప్రయత్నం చేస్తుంటామా? గురు స్వరూప్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అంటే ఎందుకంటే మన చిత్త మలిన ఉంది. మన గురు స్వరూప్ నిర్మలంగా ఉంటుంది. ఆ మలినమైన జాగాలో ఆ స్వరూప్ నిలబడాలి. ఎంతవరకే మన మనసు మళ్ళీ చిత్త నిర్మలం అయ్యేలే గురు స్వరూపు నిలబడాలి. దాని నుంచి నామస్మరణ ఎక్కువగా కావాలా. ఇంకో నామస్మరణ ఎక్కువ చేయాలంటే పంచనామం పైన దృష్టి పెట్టుకొని జపం చేయాల. దాని నుంచి ఎట్లెట్లా మనస్సు మళ్ళీ చిత్త నిర్మలం అవుతుంది, గురు రూపం ఆటోమేటిక్గా వస్తుంది. ఆయన లోపల ఉన్నారు, ఆయన ఎక్కడ పోలే. అంటే మనసు మళ్ళీ చిత్త నిర్మలం అయితే ఆయన ఆటోమేటిక్గా నిలబడతారు. దాని నుంచి జపం ఎక్కువ చేయాల, సుమరన్ ఎక్కువ చేయాల. మనం పనిపాటు చేసేప్పుడు, యాదో కార్యంలో ఉండేప్పుడు, వంట చేసుకునేప్పుడు నామస్మరణ చేసే అలవాటు చేసుకునేలా. అప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే ఆ పగలంతా సుమరం చేసి ఉంటామో అది మనకి ఇక్కడ సహాయం చేస్తుంది, మనసు స్థిరం అవుతుంది. ఇంకో పగలంతా సంసార చింతనం చేసి ధ్యానం చేసేకపోతే ధ్యానం నడదు. దాని నుంచి నామస్మరణ చేసే అలవాటు చేసుకునేలా. మళ్ళీ నామస్మరణ ప్రేమ నుంచి చేయాల. బేజారువాయి ಯಾವುದೋ డ్యూటీ అనుకొని చేస్తే ప్రయోజనం లే. ప్రేమ నుంచి. ఇంకో ప్రేమ లేకపోతే మన నామస్మరణ నడచలేదా. దానిపైన ఒక ప్రేమ ఉండాల. దానికే ఒక ఎనిక ఒక పంచనామాల పైన దృష్టి పెట్టుకొని ప్రేమ నుంచి జపం చేయాలి. ఎందుకంటే నామములో తాకత్ ఉన్నది. మహాత్ములు మనకి ఇచ్చే నామం వాళ్ళు ప్రకటన ఉంటుంది. దాని నుంచి దాని జపం చేసే నుంచి మనకు కొన్ని కర్మాలు పోతా ఉంటుంది, మనసు నిర్మలం అవుతుంది. దాని కొరకే ఇప్పుడు పొద్దునే 3 గంటల నుంచి 10 గంటల వరకే బ్రహ్మ ముహూర్త సమయం అంటారు, అమృత బేల అంటారు. మనం పండుకొని లేచి ఉంటాం, మనసు శాంతి ఉంటుంది. శాంత మనసు ధ్యానానికి లాయక్కడ. దానికి ఇప్పుడు మంచి సమయం ఉంది. మనం నామస్మరణలో కూర్చుంటాం. నామస్మరణ చేసేప్పుడు మనసు వేరే సంకల్పం తెచ్చి పెడతా ఉంటుంది. దానికి దూరం చేసి నామములో మనసు పెట్టే ప్రయత్నాలు చేయాల. నామ జపం కరెక్ట్గా నడాల, లేకుంటే మన టైం వృథాకి వెళ్ళిపోతుంది. దానికి మన దృష్టి ఎప్పుడు నామం పైన ఉండాలి. రాధాస్వామి బాబాజీ గారు భజనలో రాసినారు, గణిక అజామిల్ జైసే పాపి నామ అనేకన తారి పతిత పావన నామ నిర్మల్ తుమ్క్యో చలే బిసారి. ఆ నామం ఎట్లెట్లా వాళ్ళకి ఉద్ధారం చేసింది. గణిక అంటే ఆమె వేశ్య, సదన్ అంటే కసాయి, అజామిల్ అంటే పాపిష్టుడు. మళ్ళీ అట్లా వాళ్ళంతా నామస్మరణ చేసే ఉద్ధారం అయిపోయినారు, మహాత్ములు అయిపోయినారు. దాని